విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సమస్యల నిలయం దర్శనమిస్తోందని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని పశ్చిమ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు. ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని పశ్చిమ నియోజకవర్గాన్ని దేశంలోని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. నగరంలోని 138వ డివిజన్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. డివిజన్ టీడీపీ అధ్యక్షురాలు పీతాని పద్మ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న, నాగులమీర, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పైలా సోమినాయుడు, అమ్మిశెట్టి వాసు, చందన సురేష్, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి మల్లికార్జునపేట, అర్జున వీధి, పోస్టాఫీసు రోడ్డు, బ్రాహ్మణ వీధులు, కొండ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం వ్యాపారస్తులను ఆప్యాయంగా పలకరించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా వారే సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రచారంలో నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపుతారని, కొండ ప్రాంతంలో సమస్యలు, వ్యాపారస్తుల ఇబ్బందులు తప్పకుండా తీరుస్తానని అన్నారు. గతంలో ఎన్నడూ లేని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన తనకు సొంత జిల్లాపై అవగాహన ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా మారుస్తారని తెలిపారు. పుట్టింది కృష్ణా జిల్లాలో, చదువుకుంది కృష్ణా జిల్లాలో విజయవాడలో. కాబట్టి దుర్గమ్మ తల్లి ఆశలతో వచ్చాను. వ్యాపారస్తులందరూ కూడా సునాశనంగా మంచిగా వ్యాపారం చేసుకొని ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా కుటుంబాలన్నీ బాగా ఉంటాయని చెప్పి దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఈ నియోజకవర్గం మొత్తం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే దిశగా నేను తీసుకెళ్తానని చెప్తాను.